ఆల్ ఫోర్స్ అధినేత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోల్బెల్ శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సోమవారం ఇందారం క్రాస్ రోడ్డు నుండి 100 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ఆర్కే న్యూటెక్ గనిని సందర్శించారు. గనిలో పనిచేస్తున్న పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సికరేణి కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. అనంతరం ఆయన గని భూగర్భంలోకి దిగి పని స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మలతుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగెల్ల ఉపేందర్, కోశాధికారి కృష్ణారెడ్డి, నస్పూర్ అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్యదర్శి ఊట్ల సత్యనారాయణ, అంబాల రాజ్ కుమార్, ఆల్ఫోర్స్ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, యూత్ నాయకులు శ్రావణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ మరి క్యాంపెయినింగ్లో భాగంగా ఇక్కడ మరి RK7 న్యూటెక్లోకి రావడం జరిగింది. ఇక్కడ కార్మికులకు ముఖ్యంగా మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవేర్నెస్లో భాగం ఇక్కడ వచ్చాను. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అయిపోయి మొన్న 23వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ బిగిన్ అయింది. కాబట్టి ఎవరెవరైతే మరి కార్మికులు మొన్న చేసుకోలేదో మొన్న చేసుకొని రిజెక్ట్ అయిందో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ డిసెంబర్ 9వ తేదీలో చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి అందరూ కూడా చేసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే మరి మంచిర్యాల ముఖ్యంగా మన ఈ శ్రీరాంపూర్, నస్పూర్ ఈ ప్రాంతంలో ఈసారి ఎక్కువ మంది పట్టభద్రులు ఎన్రోల్ చేసుకున్నారు. దానికి ఇక్కడనే మనకి ఈవెన్ పోలింగ్ బూతులు కూడా వచ్చి ఈవెన్ దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఒక ఫెసిలిటీ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈవెన్ ఓటింగ్ రోజు మనం అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ బూతులు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకొని మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా మరి ఒక విద్యావేత్తలు తర్వాత మేధావులు మరి ఎగో సభలో ఉండాలన్నది మన ఉద్దేశంగా మరి రాజ్యాంగంలో ఉంది. దానిలో భాగంగానే మరి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను వస్తున్నాను. తప్పకుండా కార్మికుల శ్రేయస్సును నేను లక్ష్యంగా పెట్టుకుంటాను. ఖచ్చితంగా కార్మికుల శ్రేయస్సు మరి వాళ్ళ మంచి చెడులు చూసుకునే విధంగా అనునిత్యం వీళ్ళకి టచ్లో ఉంటూ మరి తప్పకుండా వీరికి సేవ చేస్తానన్న ఉద్దేశంగా ముందుకు వస్తున్నాను. కాబట్టి కార్మికులందరూ ఎన్రోల్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను.